డాక్టర్ చార్ల్స్ స్టాన్లీతో ఇన్ టచ్ ప్రపంచవ్యాప్తంగా సువార్తను పంచుకుంటుంది. ఈనాటి ఇన్ టచ్ లో ప్రస్తుత సంప్రదాయంలో బతకడం. క్రైస్తవులు రెండు వర్గాల కిందకు వస్తారు. యేసుకు కమిట్ అయి అనుసరించేవారు ఒక వర్గమైతే, మరికొందరు శరీర సంబంధులైన విశ్వాసులు. చెప్పాలంటే తేడా చాలా ఎక్కువగానే ఉంటుంది. అసలైతే అపోస్తలుడైన పౌలు కొరింథులోని సంఘమునకు వ్రాస్తున్నప్పుడు 3వ అధ్యాయంలోని మొదటి కొన్ని వచనాలలో ఇలా చెప్పాడు: సహోదరులారా, ఆత్మ సంబంధులైన మనుష్యులతో మాట్లాడినట్లు మీతో మాట్లాడలేకపోతుని, శరీర సంబంధులైన మనుషులే అనియు క్రీస్తునందు పసిబిడ్డలే అనియు మీతో మాట్లాడాల్సి వచ్చి ఉన్నది. మీలో రెండు వర్గాల ప్రజలు ఉన్నారు. మీలో కొంతమంది నిజమైన అనుచరులు, ఆత్మ సంబంధులైన మనుషులు, ఇతరులు శరీర సంబంధులైన మనుషులు. అంటే అర్థం, మీరు శరీరానుసారముగా నడుచుకుంటున్నారు, మీ సహజ ధోరణులు మరియు కోరికల ప్రకారంగా నడుచుకుంటున్నారు. ఆ రెంటికి తేడా ఉంది. కనుక మీరు దాని గురించి ఆలోచించినప్పుడు తేడా ఏంటో తెలుసా? అదేంటంటే ఈ కమిట్ అయిన వారి సంగతి ఏంటి? యేసుకు కమిట్ అయి అనుసరించి వీళ్ళంతా ఎవరు? చూడండి, ముందుగా వాళ్ళు పరిశుద్ధాత్మ చేత నడిపించబడతారు. కమిట్ అయిన విశ్వాసులకు దేవుని పట్ల కోరిక ఉంటుంది. కమిటెడ్ విశ్వాసులు ఎప్పుడూ వారి విశ్వాసాన్ని పంచుకోవాలనుకుంటారు, దేవుని ముందు విధేయతతో నడుచుకోవాలనుకుంటారు, వారి అవసరతలన్నిటికీ ప్రభువైన యేసుక్రీస్తుని నమ్మాలనుకుంటారు. వారి పూర్తి జీవితాన్ని వేరైన దృష్టితో చూస్తారు, ఎందుకంటే వాళ్ళు యేసుక్రీస్తుని తమ రక్షకుడిగా నమ్మినందున. వాళ్ళు క్రైస్తవ జీవితంలో ఎదుగుతున్నారు కనుక అంకితమైన అనుచరులుగా ఉంటారు. అయితే తర్వాత వేరే గ్రూప్ ఉంటుంది, శరీరానుసారులైన క్రైస్తవులుగా. ఉదాహరణకు అతనిక్కడ చెప్పినట్లుగా పసిబిడ్డల్లాంటి వారు. అతనన్నాడు, నేను పాలతోనే మిమ్మలను పెంచగలను, ఎందుకంటే వారికి నేరారోపణలున్నాయి. అయితే వాళ్ళు రాజీ పడతారు. వాళ్ళు క్రైస్తవ నడకలో అస్థిరంగా ఉన్నారు. సిద్ధాంతపరంగా వాళ్ళెంతో బలహీనులు, సహజంగా స్వయం కేంద్రితులై ఉంటారు. ముందుగా వాళ్లకు దేనిలో ఆసక్తి ఉందంటే, ఉదాహరణకు వారికి సంతోషాన్ని, సౌకర్యాన్ని, సరళంగా ఉండే విషయాల్లో వాళ్ళు అటెండర్స్ మరియు గమనించేవారైతే వాళ్ళు అంతగా ఇన్వాల్వ్ అవ్వరు. ప్రపంచపు కల్చర్తో, మనం నివసించే కల్చర్తో ఎక్కువగా ప్రభావితులై ఉండే ప్రజలు వాళ్ళు. అందువలన వాళ్ళిద్దరి మధ్యన చాలా పెద్ద తేడా ఉంది. దేవుణ్ణి సేవించడంలో తక్కువ ఆసక్తి ఉంటుంది. అయితే తాముగా సేవించడానికి బదులుగా చిక్కుకుపోయి ఎక్కువగా వాళ్ళు నివసిస్తున్న కల్చర్ చేత బందీలైపోతారు. ఇప్పుడు ఆ రెండు వర్గాలలో మీరు ఏ వర్గానికి చెందినవారన్నది మీరే నిర్ణయించుకోగలరు. పౌలు యవ్వనస్తుడైన తీతుకు వ్రాస్తున్నాడు. అతడు ఒక పాస్టర్. అతనిని పౌలు క్రేతు ద్వీపములో వదిలి వస్తాడు. అది ఎంతో ఎంతో కష్టమైన చోటులో. అతడు అతనికి పెద్దలను ఎలా ఎంచుకోవాలో, క్రేతు ద్వీపమంతటిలోనూ సంఘములను ఎలా స్థాపించాలో ఉపదేశిస్తున్నాడు. దాని గురించి చూద్దాం. ఇప్పుడు మీరు ఈ కల్చర్ను గురించి, ఈ వెలుగులో మీరు దాని గురించి ఆలోచించండి. మీరు, నేను నివసిస్తున్న ఈ కల్చర్ ఖచ్చితంగా క్రైస్తవులకు మంచి ఫ్రెండ్ కాదు. అందువల్ల మనం అడగాల్సింది ఇదే: మనం దేన్ని నమ్ముతామో, ఎవరి జీవన శైలి మన దాని గురించి పూర్తిగా వేరుగా ఉందో, దానిని వ్యతిరేకించే కల్చర్లో మనం ఎలా జీవించగలము? దానిచేత బంధించబడకుండా మనం ఎటువంటి కల్చర్లో ఎలా జీవించగలము? దానిచే బాధించబడి దాన్ని జయించగలిగి, అన్నిటికంటే ఎక్కువగా దానిలో మనం కాకుండా మనం ఈ కల్చర్లో ఎలా జీవించగలం? చూడండి, ఈ సందేశంలో నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఈ కల్చర్లో జీవిస్తూ దానిలోని భాగంగా అవ్వకుండా ఉండడానికి ఉన్న సూత్రం గురించి మీకు చెప్పాలని అనుకుంటున్నాను. కనుక మీరు తీతుకు అనే చిన్న పుస్తకాన్ని తెరిచి చూడండి. మీకు గాని హెబ్రీయులకు గ్రంథం కనిపిస్తే మీ బైబిల్లో వెనక్కి కొంచెం వెళ్ళి తీసి చూస్తే దానికి ముందు ఈ చిన్న పుస్తకం తీతుకు ఉంటుంది. ఈ యవ్వనస్తుడైన పాస్టర్కు అపోస్తలుడైన పౌలు వ్రాసిన ఎంతో ముఖ్యమైన పత్రిక ఇది. 5వ వచనంలో మొదలు పెడితే అతడు మనకు కొంచెంగా వివేచనను ఇస్తున్నాడు. నేను నీకు ఆజ్ఞాపించిన ప్రకారము నీవు లోపముగా ఉన్న వాటిని దిద్ది ప్రతి పట్టణములోనూ పెద్దలను నియమించు నిమిత్తమే నేను క్రేతులో నిన్ను విడిచి వచ్చితిని. తర్వాత పౌలు పలానా విషయాల గురించి చెప్తాడు. తర్వాత అతడు 9వ వచనానికి వచ్చి ఈ ప్రజలకు ఉండాల్సిన ముఖ్యమైన గుణాల గురించి చెప్తాడు. అవేంటంటే, తాను హితబోధ విషయమై జనులను హెచ్చరించుటకును, ఎదురాడు వారి మాట ఖండించుటకును శక్తిగలవాడగునట్లు ఉపదేశమును అనుసరించి నమ్మదగిన బోధను గట్టిగా చేపట్టుకుని వాడునై ఉండవలెను. ఇప్పుడు మనం ఈ కల్చర్లో జీవిస్తూ అదే సమయంలో దానికి పైన ఎలా జీవించగలము? అన్ని ప్రభావాల మధ్యలోనూ మనం జీవిస్తూ అదే సమయంలో వాటి చేత ప్రభావితులం కాకుండా ఎలా జీవించగలం? ముఖ్యమైన సూత్రం ఇదే. అతను ఏమన్నాడు? ఉపదేశమును అనుసరించి నమ్మదగిన బోధను గట్టిగా చేపట్టుకునివాడునై ఉండవలెను. ఇప్పుడు గట్టిగా చేపట్టుకుని ఉండడం గురించి చెప్పినప్పుడు అతని అర్థం ఏంటి? సింపుల్గా ఇదే: మీరు దేన్నైనా పట్టుకున్నప్పుడు దానిని మీ చేతిలో పట్టుకుంటారు. అతడు నమ్మదగిన బోధను గట్టిగా పట్టుకోవడం అని చెప్పినప్పుడు దాని అర్థం పట్టుకుని వేళ్లాడడం, గట్టిగా పట్టుకోవడం, దగ్గరగా పట్టుకోవడం. దాని అర్థం మీ జీవితానికి దాన్ని అన్వయించుకోవడం.
పౌలు ఇక్కడ చెప్తున్నదేంటంటే అంటున్నాడు, దేవుని వాక్యాన్ని వాళ్ళు గట్టిగా పట్టుకుని ఉండడం నేర్పడం, దేవుని వాక్యపు సత్యాన్ని పట్టుకుని దాన్ని మీ జీవితానికి అన్వయించుకోవడం. ఎందుకంటే అతనికి తెలుసు క్రేతు కల్చర్లో నివసించే క్రైస్తవులు వాళ్ళెంతగానో ప్రభావితం చేయబడతారని. అవిశ్వాసుల నుంచి క్రైస్తవులు ఎవరన్నది చెప్పడానికి ముందే ఎంతో సూక్ష్మంగా ప్రభావితులైపోతారు అని. ఈ రోజు మన కాలానికి ఎంతటి గొప్ప సందేశము! ఎందుకంటే మనం అటువంటి కల్చర్లో జీవిస్తున్నాము. మన చుట్టూ జరిగే విషయాలను వివరించడానికి ఎన్నో వేరే పదాలను వాడగలము. పాస్ చేయబడుతున్న నియమాలు, ప్రజలకున్న వైఖరులు, ఇక ఆ పైన ఎక్కువగా క్రైస్తవులు చాలా ఆలస్యంగా వాళ్ళ ఈ కల్చర్లో చిక్కుకుపోయామని తెలుసుకోవడం, వ్యర్థమని దాని ఫిలాసఫీలతో, దాని యొక్క అవినీతికరమైన వైఖరులు, క్రియలతో తర్వాత ఆశ్చర్యపోతారు ఎందుకు సంఘం అంత కొంచెంగా ప్రభావాన్ని మన సమాజం మీద చూపిస్తుందో అని. మనం సంఘాన్ని పట్టుకుని ఉండడం మానివేశామన్న నిజంతో దానికి సంబంధం ఉంది. చూడండి, మనం చూచి విని దేవుని వాక్యపు బోధనలను, సిద్ధాంతాలను గట్టిగా పట్టుకుని ఉండాలి. ఇప్పుడు ప్రాక్టికల్గా చెప్పాలంటే మీరు అనొచ్చును, ప్రాక్టికల్గా చెప్పాలంటే మనం ఎలా అంటిపెట్టుకుని ఉండాలి. నేను మీకు 7 విషయాలు చెప్తాను. దేవుని వాక్యాన్ని మీరు ఎలా పట్టుకుని ఉంటారు, దాన్ని ప్రాక్టికల్గా చేయండి. దేవుని వాక్యాన్ని ఎలా పట్టుకుని ఉంటారు, మీరు ఎలా మీ హృదయంలో ఉంచుకుంటారు, మీ మనస్సులో, మీ కళ్ళ ముందు, మీ పెదవుల పైన. చూడండి, 7 చిన్న విషయాలున్నాయి. వాటిని మీరు రాసుకోవాలి. వాటిలో మొదటిది ఇదే. దాన్ని జాగ్రత్తగా చదవండి. త్వరగా వాక్యాన్ని చదివేయకండి. అవును, 2-3 వచనాలను వెంటనే చదివేయకండి. జాగ్రత్తగా చదవండి. వాక్యం ఏం చెప్తుంది వాక్యం? రోజూ దానిని ధ్యానించండి. జాగ్రత్తగా చదవండి. రోజూ దాన్ని అధ్యయనం చేయండి. నిజంగా అది చెప్తున్నది కూడా ఇదే. తర్వాత నేను దీనిని ఎలా హ్యాండిల్ చేయాలి, దేవుడు ఆయన గురించి మరియు నా గురించి ఏం చెప్తున్నాడు. మూడవది, గంభీరంగా చదవండి. ఇదేదో వేరే పుస్తకం లాంటిది కాదు. వినండి, మీరు ఎందుకని దేనిని పవిత్ర గ్రంథం లేదా బైబిల్ అని ఎందుకు అంటారన్న ఐడియా ఎవరికో ఎందుకో వచ్చిందనుకుంటారు. ఎందుకంటే పవిత్రుడైన దేవుడి నుంచి వచ్చింది కనుక. అందుకే పవిత్రమైంది అనడానికి కారణం. మనం జాగ్రత్తగా చదవాలి, రోజూ దీనిని ధ్యానించాలి మరియు వినాలి. అంతేకాదు, కానీ గంభీరంగా చదవాలి కూడా. మనం సీరియస్గా చదివి మనస్ఫూర్తిగా దీన్ని నమ్మాలి. పూర్ణ మనస్సుతో మనం దీన్ని నమ్మాలి. నిరంతరం విధేయత చూపాలి. వ్యక్తిగతంగా అన్వయించుకోవాలి. నమ్మకంతో షేర్ చేసుకోవాలి. ఇప్పుడు వినడాన్ని మీరు వ్యాపారంగా తీసుకుంటే మీరు వాటిని తిరిగి నాకు ఇచ్చేయండి. నెంబర్ 1తో మొదలు పెడదాం. నెంబర్ 1, దీన్ని జాగ్రత్తగా చదవండి. నెంబర్ 2, ప్రతిరోజు దీన్ని ధ్యానించండి. నెంబర్ 3, దీనిని గంభీరంగా చదవండి. నెంబర్ 4, మనస్ఫూర్తిగా దీన్ని నమ్మవలను. నెంబర్ 5, నిరంతరం విధేయత చూపాలి. నెంబర్ 6, వ్యక్తిగతంగా అన్వయించుకోండి. ఇక నెంబర్ 7, నమ్మకంతో షేర్ చేసుకోండి. ఏం జరుగుతుందో తెలుసా? అలా చేస్తే ఏంటో తెలుసు? వాక్యాన్ని మీరు పట్టుకొని ఉన్నారు. అప్పుడేం జరుగుతుంది? మీ జీవితం మారుతుంది. మీరు ఇప్పుడు చెప్పినది మీరు చేయలేరు. అదే సమయంలో పాపంలో జీవిస్తూ నడవలేరు. కనుక మీరు, నేను ఇప్పుడే అంగీకరించాము ఏమనంటే దాన్ని గట్టిగా పట్టుకొని ఉండడానికి, మన జీవితంలో భాగంగా చేసుకోవడానికి, మన జీవితంలో అన్వయించుకోవడానికి అవన్నీ కూడా ఎంతో ఎంతో అవసరమైనవి అని. ఇప్పుడు ఇక్కడ ఒక పెద్ద ప్రశ్న ఉంది. ఒకవేళ నేను అలా చేయకపోతే అనుకుందాం, నేను దేవుని వాక్యాన్ని దాచుకోకపోతే ఏం జరుగుతుంది? చివరికి కల్చర్ మనలను ఎలా నాశనం చేస్తుంది? మీరు వీటిని రాసుకోవాలని నా కోరిక. నేను మీకు లిస్ట్ ఇస్తాను. నెంబర్ 1, మీరు దేవుని వాక్యాన్ని దగ్గరగా పట్టుకోకుంటే అప్పుడు ఈ విషయాలు జరుగుతాయి. కల్చర్ మిమ్మల్ని ఆకర్షిస్తుంది. వారు మిమ్మల్ని ఆకర్షిస్తారు. వాళ్ళు మీ గమనాన్ని పొందడానికి అన్ని రకాల విధానాలను మీపై ప్రయోగిస్తారు. అది నెంబర్ 1. రెండవది, చివరికి మీపై ప్రభావం చూపడం మొదలు పెడతారు. ఎందుకంటే మీరు వింటూ ఉంటారు, చూస్తూ ఉంటారు కనుక. ఆ విధంగా మీ అటెన్షన్ని పొందుతాయి. విజ్ఞప్తి చేసినట్లుంది. తర్వాత మీ ఆలోచనని ప్రభావితం చేయడం మొదలు పెడుతుంది. ఇక జరిగే మూడో విషయం ఏంటంటే మీ ప్రేమను పొందుతాయి. ముందుగా మీకు దేనిలో ఆసక్తి ఉండదో
ఇప్పుడు అవి ఆసక్తికరంగా ఉంటాయి. మీరెంతో ఆసక్తితో ఉంటారు. తర్వాత విషయం మీకు తెలుసా? అవి మీ ప్రేమను గెలుస్తాయి. ఒక్కసారి అది మీ ప్రేమను పొందగానే తర్వాత విషయం ఏంటంటే అది మీ ఫోకస్‌ని మార్చివేస్తుంది. గతంలో మీరు ఆత్మిక విషయాల మీద ఫోకస్‌ని పెట్టారు. అయితే ఇప్పుడు మీ చుట్టూ ఉన్న కల్చర్ మీద ఎక్కువగా ఫోకస్ పెట్టినట్లు తెలుసుకుంటారు. ఇతరులు ఏమనుకుంటున్నారు, వాళ్ళేమనుకుంటున్నారని. కనుక మీ ఫోకస్‌ని మార్చివేస్తుంది. ఇతరుల గురించి ఆలోచించే విధంగా. తర్వాత విషయం త్వరలోనే అది మీ సంభాషణ మీద అధికారం పొందిందని తెలుసుకుంటారు. కల్చర్ మీ సంభాషణపై అధికారం చేస్తుంది. ఈ సినిమా స్టార్ ఎవరు, ఈ బాల్ ప్లేయర్ ఎవరు, అతనేం ధరించాడు, ఏం ధరించింది, వేరుగా చెప్పాలంటే అటువంటి విషయాలన్నీ. ఏం జరుగుతుందంటే మీ ఆసక్తి స్థాయి మరల్చబడుతుంది. అందువల్ల అది మీ సంభాషణపై డామినేట్ చేస్తుంది. ఈరోజు ముందుగా మీ సంభాషణ దేనితో నిండి ఉంది. తర్వాత జరిగే విషయం ఏంటో తెలుసా మీకు? మీ డ్రెస్పై ప్రభావం చూపుతుంది, మీ వస్త్రాలంకరణ మీద. ఇప్పుడు చూడండి, మీరలా అనుకోరు. మీకో ఉదాహరణ చెప్తాను. గతంలో కొంతకాలం వరకు స్త్రీలు వేసుకునే బ్లౌజులు మీకు తెలుసా? నడుం వరకు వచ్చేవి, లేదా అది అటువంటిదేదో ఇంకేదో. ఇప్పుడు ఎంత ముందుకు వెళ్ళామో తెలుసా? ఇప్పుడు మనకొక ఐడియా వచ్చింది. ఎవరికో ఐడియా వచ్చింది దాని పొడవును దాదాపు ఇక్కడ వరకు తగ్గించాలని. ఆ తర్వాత ఇంకొంచెంగా తగ్గించి ఇక్కడ వరకు. అంటే ఎవరైనా మీ బొడ్డును చూడగలిగేలాగా. ఎవరన్నారు దాన్ని చూడడం మంచి విషయం అని? నాకది అర్థం కానే కాదు. ఎవరు చెప్పారు దాన్ని చూడడం బాగుంటుందని? ఇప్పుడు నేను ఆ వివరణ అంతా ఇవ్వడానికి కారణం, అదంతా మన చుట్టూ చూస్తున్నాం. అక్కడ డైమండ్స్ లాంటివి వేరే అన్ని రకాలైనవేవో పెడుతున్నారు. ఇప్పుడు అది వింతగా ఉన్నా కూడా విషాదకరం. ఎందుకో నేను చూపిస్తాను. అలా ధరిస్తున్న యంగ్ గర్ల్స్ అందరూ అవిశ్వాసులేం కాదు. చాలామంది క్రిస్టియన్ యవనస్తులైన స్త్రీలు. దాన్ని వారు గమనించారు. వారి ఆలోచనపై అది ప్రభావం చూపింది. వారి ఫోకస్ మారింది. మీకు తెలుసా ఏమవుతుందో? ఇప్పుడు వాళ్ళు వారి బ్లౌజులను కత్తిరిస్తున్నారు. వాళ్ళు ధరిస్తున్న దానిని కిందకు చేస్తున్నారు. ఎందుకు నేను చెప్తాను. వాళ్ళు అలా ఎందుకు చేస్తున్నారంటే అలానే చేయాలని అనిపించేలా కనిపిస్తున్నందున. వాళ్ళేం చేశారో మీకు తెలుసా? వాళ్ళు డ్రెస్ చేసుకునే విధానాన్ని కల్చర్ తీర్మానించేలా చేసుకున్నందున. నేను ఏ యవ్వనస్తురాలితోనైనా అడుగుతాను, మీరు అలా డ్రెస్ చేసుకుని దేవుని కుమారుని సన్నిధిలోకి వస్తారా? లేదు, మీరు రారు. ఉన్నతంగా ఉండకుండా ఖచ్చితంగా దూరంగా వెళ్లే విధానంలో మీ చుట్టూ ఉన్న కల్చర్ మీపై ప్రభావాన్ని ఎందుకు చూపనిస్తున్నారు? లేదా ఎక్కువసార్లు కేవలం సీదాగా గౌరవంగా లేకుండా. మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. ఒక క్రిస్టియన్కి ప్రజలు ఏం చూడాలని మీరు అనుకుంటారు? అది 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 ఏమిటి? శరీరపు వెలుగు ఏంటి? ఇదిగో ఇక్కడ. ఏంటో తెలుసా? దైవికమైన జీవితాన్ని జీవించండి. వాళ్ళు మీ కళ్ళల్లోకి చూసినప్పుడు వాళ్ళు ప్రేమని, ఆనందాన్ని, శాంతిని, తృప్తిని చూస్తారు. నేను కేవలం స్త్రీల గురించి మాట్లాడడం లేదు. ఇదే విషయం పురుషుల్లోనూ నిజం. ప్రజలు మన కళ్ళను చూడాలని అనుకోవాలి. ఎందుకంటే మనం ఎవరన్నది అదే. కల్చర్ మిమ్ములను వినండి, మీ మనసులను అంతగా మూసివేసేలా చేయనివ్వకండి. తప్పు ఐడియాలతోనూ, ఇంకా వేర్వేరు నమ్మకాలతో, మరియు దేవుడు కోరుకున్నట్లు మీరు ఉండేదానికంటే తక్కువగా అయ్యేలా. మీకు తెలుసా, మీకు మంచి ఆత్మగౌరవం ఉంటే మీరు ఏదీ షో ఆఫ్ చేయనవసరం లేదు. మీరు ఏదైనా చూపించడానికి ప్రయత్నిస్తున్నారంటే మీకు ఆత్మగౌరవం తక్కువగా ఉందని తెలియజేస్తుంది. మీరు దైవికమైన జీవితాన్ని జీవిస్తే ఎవరి గమనాన్నైనా పొందడం గురించి చింతించిన అవసరం లేదు. దీన్ని వినండి. అది వాళ్ళు చూస్తారు. అది వాళ్ళు మీ కళ్ళల్లో చూస్తారు. దానిని మీ మొహంలో చూస్తారు. దాన్ని మీరున్న చోట ఫీల్ అవుతారు. వారి గమనాన్ని పొందడానికి డ్రెస్ లేకుండా ఉండనవసరం లేదు. అయితే కల్చర్ దానిపైనే పనిచేస్తుంది. వినండి, మీ సంభాషణను డామినేట్ చేయడం, మీ డ్రెస్పై ప్రభావాన్ని చూపడం, మీ మ్యూజిక్ ఎంపికపైన కూడా ప్రభావం చూపుతుంది. దాని గురించి సందేహమే లేదు. ఆ మ్యూజిక్, ఈరోజు మనకున్న మ్యూజిక్ ఎక్కువగా ఎంతో ముఖ్యమైన వాటిల్లో వినండి, దైవికమైన ఐడియాల నుంచి మిలియన్ల మంది
యవనస్తులను దూరం చేసే సాతాను యొక్క ఆయుధాల్లో ఒకటి. అలాగే దేవుని వాక్యానికి, సత్యానికి, గౌరవానికి, నీతికి, దైవీకతకు వాళ్ళేం చేస్తున్నారు? అవును చూడండి, అన్ని రకాల మ్యూజిక్ ఉంది. ఎవరో ఒకరంటారు అందరికీ అన్ని రకాల మ్యూజిక్ ఉందని. అది నిజం. అది అన్ని రకాలుగా. అది మీకు ఏం చేస్తుంది? దేవుణ్ణి ఆరాధించేలా చేస్తుందా? దేవుణ్ణి సంతోషపరిచే పాటలు ఎన్నో ఉన్నాయి, ఎటువంటి శారీరక ప్రభావాన్ని చూపనివి. దానివలన మీరు మంచిగా ఫీలయ్యి, భావుకంగా ఫీలయ్యేలా చేయగలిగేవి ఉండవు. అయితే అవి గాని అలా మీ బాడీలో వర్క్ అయితే, మీరు ఐహికంగా ఫీల్ అవ్వడం మొదలైతే అప్పుడు మీరు అడగాల్సింది ఇదే, అదెక్కడి నుంచి వచ్చింది? అందుకని మీరెంతో జాగ్రత్తగా చూడాలి, వినాలి, ఎలా డ్రెస్ చేసుకోవాలో. చూడండి, ప్రపంచం వినండి, ప్రపంచపు కల్చర్, మన సమాజపు ప్రతి కోణంలోనికి ప్రపంచపు కల్చర్ చొచ్చుకుని పోయింది. శక్తివంతమైన ఆయుధాలలో ఒకటి మ్యూజిక్, డ్రెస్. ఏం జరుగుతుందో చూడండి. కొంచెం కొంచెంగా ఎవరో బయటకు వస్తారు, ప్రత్యేకమైన విధానంలో డ్రెస్ అయి. అప్పుడు వేరెవరో అంటారు, నాకు ఆవిడిలా ఉండాలని ఉంది, ఆమె చేసిందే చేయాలనుకుంటారు. మీరు ఈ ప్రశ్న ఎందుకు వేసుకోరు? దేవుని వాక్యం ఏం చెప్తుంది? డీసెన్సీ మరియు క్రమంగా ఉండడం గురించి దేవుని వాక్యం ఏం చెప్తుంది? దైవికమైన స్త్రీ లేదా పురుషుడిగా ఉండడం గురించి దేవుని వాక్యం ఏం చెప్తుంది? వాళ్ళు ఇంకేం చేస్తారో తెలుసా మీకు? ఏం చేస్తారంటే, వాళ్ళు మీ మనసులను సెన్సువాలిటీతో, అవినీతి ఆలోచనలతో నింపివేస్తారు. మళ్ళీ 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 మాటిమాటికి. చివరికేం జరుగుతుందో మీకు తెలిసేంత వరకు మీరు టీవీలో చూస్తున్న అవే పనులకు కమిట్ అవుతారు. లేదా మీ జీవితంలో దురాశ క్రమం ఎంతగా బలపడిపోయిందంటే మీరు బంధకంలో ఉన్నట్లు ఫీల్ అవుతారు. మీరు ఆగలేనందున ఇప్పుడు మీరు అసహించుకునే దేనిలోనో బందీ లేనట్లుగా తెలుసుకునే ఈ అద్భుతమైన వాగ్దానాలను సాతాను ఆఫర్ చేస్తాడంటే ఆసక్తికరంగా లేదంటారా? ఎందుకనో తెలుసా? లంగరుగా ఉన్న సజీవ దేవుని వాక్యము నుంచి మీరుగా దూరమయ్యారు. తర్వాత ఏమవుతుంది? మీ సాక్ష్యాన్ని నాశనం చేయాలనుకుంటుంది. కల్చర్ మిమ్ములను, వినండి, దేవునికి దూరంగా తీసుకుని వెళ్లాలని కల్చర్ అనుకుంటుంది. అది మిమ్మలను గ్రంథం నుంచి దూరం చేయనంత వరకు, దేవుడి నుంచి మిమ్మలను దూరం చేయలేదు. దేవుని గ్రంథం నుంచి మిమ్మలను దూరం చేయనంత వరకు. ఒక్కసారి అది అలా చేస్తే మీ సాక్ష్యం నాశనం అవుతుంది. అప్పుడు మీరు మిగతా వారిలాగే ఎంతగా ఉంటారంటే మీకే తేడా కనిపించదు. వాళ్ళు, వినండి, ఇప్పుడు తోడు వాళ్లకు నచ్చుతుంది. ఎందుకంటే వాళ్ళు జీవించే విధానానికి మీరిప్పుడు విరోధం కారు. మీరు వారిలానే ఉంటారు. వాళ్లను మీరు ఇకపై విసిగించరు. అనుకుందాం. ఎలా ఉన్నారు? కలిసినందుకు సంతోషం. ఇప్పుడు వారిలా ఎంతగా ఉన్నారంటే దానివల్ల ఎటువంటి మార్పో తెలియదు. మీరు గాని దేవుని వాక్యానికి అంటిపెట్టుకుని ఉండకుంటే, జాగ్రత్తగా వినండి, దేవుణ్ణి పట్టుకుని ఉండరు. ఆయన ఈ గ్రంథాన్ని ఇస్తాడు, మనకిచ్చాడాయన. ఆయన ఈ సంతోషాన్ని మనకు, వినండి, మన రక్షణ కొరకే ఇవ్వలేదు, కానీ కాపాడడానికి ఇచ్చాడు. ఏం జరుగుతుందో మీకు తెలుసా? చివరికి కల్చర్ నాశనం చేస్తుంది. వినండి, దేవుని రాజ్యము కొరకు మిమ్మల్ని పనికిరాకుండా చేస్తుంది. మీ స్కెడ్యూల్ని మార్చినందువలన ఆయన్ని సేవించడానికి మీకు సమయం ఉండదు. ఆయన వాక్యాన్ని కొంచెంగా లేదా అసలు చదవకుండా ఉండడానికి. ఇప్పుడు మీరు మీ డబ్బుని, ఆయనకు ఇవ్వాల్సిన డబ్బుని వేరే వాటి కొరకు ఖర్చు చేస్తారు, దేవునికిచ్చే డబ్బుని. ఇకపై ప్రజల రక్షణ పొందడంలో మీకు ఎటువంటి ఆసక్తి ఉండదు. ఎందుకంటే చూడండి, ఇప్పుడు మీ జీవితం స్వయం కేంద్రితమై మీలోనే ఎంతగానో చిక్కుకుపోయి ఉంటుంది. అది జరిగిందని కూడా మీరు ఇంకా గుర్తించలేరు. ప్రతి రాత్రి మీరు వచనాలను చదివి ఏదో ఒక విధంగా మీ జీవితంలో దేవుని వాక్యము ముఖ్యమైన భాగంగా ఉండాలని నమ్మిన దానికి ఎంతో దూరంగా వెళ్ళిపోతారు మీరు. అప్పుడు కల్చర్ మీ గమనాన్ని పొందుతుంది, మీ ఆలోచనపై ప్రభావం చూపుతుంది, మీ భావాలపై గెలుపొంది దేవుని మీద నుంచి మీ ఫోకస్ను తప్పిస్తుంది. ఇప్పుడేం జరుగుతుంది? అది విగ్రహారాధనలోకి తీసుకుని వెళుతుంది. మీరు అనొచ్చు, చూడండి, ఒక నిమిషం ఆగండి, నేనెన్నడూ చెక్క, రాయి లేదా బంగారుపు దేవుని ముందు తల వంచను. ఆ దేవుళ్ళను గురించి చెప్పడం లేదు. వేరే దేవుళ్ళున్నారు. అయితే ఒక దేవుడంటే ఎవరో తెలుసా? విగ్రహారాధన అంటే ఏంటో తెలుసా? విగ్రహారాధన, జాగ్రత్తగా వినండి, విగ్రహారాధన మీ జీవితంలోనికి వస్తుంది ఎప్పుడైతే ఏదైనా వస్తువు, ఏ వ్యక్తి అయినా, ఏ అలవాటైనా మీకు యేసుక్రీస్తుతో మీ సంబంధం కంటే ఎక్కువ ముఖ్యమైనప్పుడు, మీరు ఎక్కువ నీతిగా అంకితమై ఆ వ్యక్తికి ఎక్కువ కమిట్ అయినప్పుడు, ఆ విషయం లేదా ఆ ప్రాక్టీస్ దేవుని కుమారుని కంటే ఎక్కువైనప్పుడు విగ్రహారాధనకు కమిట్ అవుతున్నారు. మీరు ఆజ్ఞలలో ఒక దానిని ఉల్లంఘించారు. అదెలా జరుగుతుందో మీకు తెలుసా?
కల్చర్కి మీరు చోటిస్తారు గమనించబడేలా, మీ ఆలోచనల్లో చొచ్చుకుపోయేలా, మీ భావాలపై గెలుపొంది, దేవుడు మరియు ఆయన వాక్యం మీద నుంచి మీ ఫోకస్ దూరమయ్యేలా. ఇప్పుడు దానంతట్లోని విషాదం ఏంటంటే, వినండి, దానిలోని విషాదం ఇదే. మీరిప్పుడు వింటుంటే ఆమెను చెప్పండి. చివరికి ఒకవేళ మీ జీవితంలో సరైన మార్పు లేకుంటే అప్పుడు జరగబోయేది ఇదే. ఏదో ఒక రోజున మీరు మరణిస్తారు. ఎవరో ఒకరు వచ్చి క్యాస్కెట్లోని మీ బాడీని చూస్తారు. చూసి అప్పుడు వాళ్ళు ఇలా అంటారు, సేవ్డ్ సోల్, వేస్టెడ్ లైఫ్. ఎందుకంటే కల్చర్ మీ గమనాన్ని పొందడానికి తావిచ్చారు. మీ ఆలోచనపై ప్రభావం చూపేలా, మీ భావాలపై గెలుపొందేలా దేవుడి నుంచి మీ ఫోకస్ని మార్చేస్తారు. మీరిది చూడాలి. అతను అంటున్నాడు, పట్టుకోండి, గట్టిగా చేపట్టుకోండి, దానిని అంటిపెట్టుకుని ఉండండి. మీరనొచ్చు, ఆల్ రైట్, ఓకే, అలా చేయలేదని ఒప్పుకుంటాను, అయితే ఏం చేయాలి? ఇప్పుడు మీరు తప్పుగా అర్థం చేసుకోకుండా జాగ్రత్తగా వినండి. నేనిప్పుడు మీకు చెప్తాను, మీకు వాక్యాన్ని ఇస్తాను. నేను దాన్ని వర్ణించేంతవరకు మీరే నిర్ణయానికి వెళ్ళకండి. మీరు డ్రిఫ్టింగ్తో డీల్ చేసే విధానం, దాన్ని లూస్గా హ్యాండిల్ చేయడం, పక్కన పెట్టడం, అది మీ హృదయంలో ఉండదిక. నిజంగా ఆపై మీ మనస్సులో ఉండదు, మీ కళ్ల ముందు ఉండదు గనక మీ పెదవుల మీద ఉండదు. ఆ పదం పశ్చాత్తాపం. దీనిని జాగ్రత్తగా చూడండి. పశ్చాత్తాపడడం. ఆ పదానికి అర్థం మారి మరొక వైపుకు తిరగడము. ఈ చెప్పబోయే విషయం నిజం కానంత వరకు అది ఎప్పటికీ పనిచేయదు. ఉద్దేశం మంచిదే ఉండాలి. మీరు పశ్చాత్తాపడి ఈ క్రియ నుంచి వెనుదిరిగితే, లేదా ఈ వైఖరి నుంచి దేవుని తీర్పు వలన మీరు భయపడినందున మీకేమవుతుందోనని భయపడినందున అది పనిచేయదు. ఖచ్చితంగా పనిచేయదు. ఒక విషయం తెలుసా? త్వరలోనే మీరు తిరిగి దాని వద్దకొస్తారు. ఉద్దేశం తప్పనిసరిగా నేను మారాలి, ఈ పాపానికే నేను పశ్చాత్తాపడాలి, ఎందుకంటే నా దేవునితో నా సంబంధం మంచిగా లేదని దుఃఖపడ్డాను, ఆయనను దుఃఖపరిచానని నాకు బాధ, నా మనస్సులో రోధించాను. ఏమనంటే నేను ఒప్పిస్తూ, వెంటాడుతూ, వాదిస్తూ, డిఫెండ్ చేసుకోవడానికి జీవించాలని ప్రయత్నించాను. ఆయనతో నా సంబంధం ఘోరంగా నాశనమైపోయింది. మీ ఉద్దేశం అలా ఉన్నప్పుడు పశ్చాత్తాపము వాస్తవంగా ఉంటుంది. నేనిప్పుడు కేవలం సత్యాన్నే చెప్పాను. మీ గురించి మీకుగానే ఎలాంటి విశ్వాసమైనా అసలు ఉంటే మీరిలా అనాల్సి ఉంది. చూడండి, అది రైట్. ఇప్పుడు ప్రజలంటారు, ఈ బైబిల్ విశ్వాస్తులున్నారే అది నిజం, కనుక నేను మిమ్మల్ని ఏదో చేయమంటాను, ఎందుకంటే నేను రికార్డ్ చేయాలి. మీరు మీ బైబిల్ని చేతిలోనికి తీసుకోండి. ఒకవేళ అక్కడ ఎవరికైనా మనం ఎవరన్నది, దేన్ని నమ్ముతామన్నది, విశ్వాసులమన్న విషయం గురించి ఏదైనా సందేహం ఉంటే తెలుసుకోవాలనుకుంటున్నాను. అయితే మనం బైబిల్ని తీసుకుని వెళ్లేవాళ్లము, అలాగే బైబిల్ని అభ్యసించేవాళ్లం కూడా. అందరం బైబిల్ని ప్రాక్టీస్ చేసేవాళ్లం. ఇంకా చూడండి, చర్చిలోని ప్రజల వద్ద బైబిల్ ఉండడం ఒక విషయం. అయితే నేను మీతో చెప్పాలనుకునేది ఏంటంటే, మనం ఏం చెప్తామో దాన్ని నమ్మడమే కాదు, అభ్యసిస్తాం కూడా. ఇక్కడ బైబిల్ ఉన్న వారందరూ దాన్ని పైకెత్తమని కోరుతున్నాను. ప్రతి ఒక్కరూ. మనం ఎవరన్నది ఇదే. మనం జీవించేది ఈ గ్రంథంతోనే. ఇది మన జీవితాలకు లంగరు. సర్వోన్నతుడైన దేవుని చేత దైవీకముగా ఇవ్వబడిన ఉపదేశాల గ్రంథము. మీరు చుట్టూగాని చూస్తే చూడగలరు. దాదాపుగా ఇక్కడున్న ప్రతివారి వద్ద ఒకటి ఉండడం. అక్కడ చాలామంది అతిథులు ఎప్పుడూ ఉంటారు. వారికి తమతో పాటు బైబిల్ తేవాలని తెలియదు. మనకొక సింపుల్ ఆజ్ఞ ఉంది, పట్టుకొని ఉండడం. దాన్ని మీ గుండెలకు హత్తుకోండి, పట్టుకొని ఉండండి. గట్టిగా పట్టుకొని మీ జీవితానికి అన్వయించుకోండి. దానిచేత జీవించండి. అప్పుడు మీ జీవితంలో దేవుని ఉన్నతమైన దాన్ని అనుభవించగలుగుతారు. ఎన్నడూ యేసుక్రీస్తుని తన రక్షకునిగా నమ్మని వారిలో ఒకవేళ మీరు ఒకరైతే, మీరు ఆయన ముందు నిల్చున్నప్పుడు ఆయన ఎలా అంటే మీరేం చెప్తారు? నీ యొక్క ఈ స్థాయిని బట్టి నీకు నేను తీర్పునిస్తున్నాను. దీన్ని నువ్వు పట్టించుకోలేదు. ఆయన కుమారుణ్ణి కాదన్నావు, ఆయనకు దూరంగా వెళ్ళావు, నువ్వు కల్చర్కి ఇచ్చేశావు. నీ నిత్యత్వపు తీర్మానాన్ని నువ్వు కల్చర్కి ఇచ్చేశావు. అసలు దీనికి నువ్వు ఏం జవాబునివ్వగలవు? అప్పుడు చెప్పడానికి మీ దగ్గర ఏమీ ఉండదు. ప్రభువైన యేసుక్రీస్తుని మీ పాపాలు క్షమించమని అడగాలని ప్రోత్సహిస్తున్నాను. మీ పాపాన్ని తెలుసుకున్నారని ఈరోజు ఆయనకు చెప్పండి.
మీకు రక్షణ పొందే అర్హత ఉన్నందున మీరు ఆయన వద్దకు రావడం లేదు. దయను అడుగుతూ మీరు వస్తున్నారు. మిమ్మల్ని ఆయన క్షమించాలని, మీ పాపాలను రక్షించాలని ఆయనకు మిమ్మల్ని అంకితం చేస్తున్నారు. దైవికమైన జీవితాన్ని జీవించాలనుకుంటున్నారు. ఆయన మార్గాల్లో నడవాలనుకుంటున్నారు. మీకు తెలుసా ఏం జరుగుతుందో? ఆయన మీ జీవితాన్ని మారుస్తాడు. మీరు దేన్ని చూస్తూ ఎంతో ముఖ్యమైనది అనుకునేవారు, దాని ముఖ్యత్వం పోతుంది. ఏ విషయాలను మీరు పట్టించుకోలేదో అవే జీవితంలో అత్యంత విలువైనవిగా ఉన్నాయి. మా తండ్రి, విలువైన ఈ గ్రంథం కొరకు ఎంతో కృతజ్ఞులము. నాశనం చేయలేని నిత్యమైన నీ యొక్క విశ్వాసము నిండిన వాక్యము కొరకు ప్రతి ఒక్కరి హృదయంలోనూ ఈ సందేశం నిలిచిపోయేలా చేయాలని ప్రార్థిస్తున్నాను. ఎవరైతే నీకు దూరంగా వెళ్ళిపోయారో, ఎవరైతే పాపంలో జీవిస్తున్నారో వారి హృదయాలను ఛేదించాలని, అయితే దీనిని వింటుండగా సత్యాన్ని విన్నానని తెలుసుకోవాలని, నిజమైన మారుమనస్సు పొంది వాక్యం పట్ల నూతనమైన ప్రేమను, భక్తిని పొంది దానిని అంటుపెట్టుకుని ఉండాలని యేసు నామములో ప్రార్థిస్తున్నాను. ఆమేన్. నేటి ప్రోగ్రాం మీకు ఆశీర్వాదకరంగా ఉంటే intouch.orgలో మమ్మల్ని కలుసుకోండి. ఇన్ టచ్ ప్రపంచవ్యాప్తంగా ప్రజలందరినీ యేసుక్రీస్తుతో బలమైన సంబంధంలోకి నడపడం, స్థానికంగా ఉన్న సంఘాన్ని బలపరచడం. ఇన్ టచ్ విత్ డాక్టర్ స్టాన్లీ ప్రోగ్రాంను ఇన్ టచ్ మినిస్ట్రీస్ సమర్పిస్తున్నారు. ఈ ప్రోగ్రాం చేయడం దేవుని కృపతోనూ మీ ప్రార్థనలు, కానుకలతోనూ సాధ్యమైంది.